స్క్రీన్ రికార్డర్ అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో గెట్ ఇట్ ఫ్రమ్ ఫ్రీ అని ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. సో డౌన్లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫోల్డర్కి వెళ్ళేసి మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఫోల్డర్లకి ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట ఈ స్క్రీన్ రికార్డర్ అనే యాప్. దీనివల్ల మేజర్గా యూజ్ ఏంటంటే మన అప్లికేషన్లో మనం ఏదైతే బ్రౌజ్ చేస్తున్నామో ల్యాప్టాప్లో దానికి సంబంధించి కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు స్క్రీన్ రికార్డ్ సెటప్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మనము క్లిక్ నెక్స్ట్ అని చెప్పి ఎంటర్ చేయాలి. అంటిల్ ఫినిష్ వరకు అగ్రీ అయితే అగ్రీ ఏమైతే మనకు బటన్స్ ఉన్నాయో డిఫాల్ట్ ఈ లొకేషన్ అడుగుతుంది. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి దీనికి ఫ్రీ స్పేస్ అనేది ఇంత కావాలంటుంది. దీని 293 అలా MB కావాలంటుంది. సో మనం సింపుల్గా క్లిక్ అని ఓకే చేసేద్దాము. అండ్ నెక్స్ట్ ఏం అవసరం లేదు. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట అప్లికేషన్. స్టిల్ ఇట్ ఈస్ కాన్ఫిగరింగ్. కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇది ఎలా యూజ్ అవుతుంది, దీంట్లో ఒక మెయిన్ బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి నాయిస్ క్యాన్సలేషన్ కానీ, అఫీషియల్ గూగుల్ మీటింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, జూమ్ కాల్స్ కానీ ఏవైనా కూడా దీన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. సో మనము వెయిట్ చేద్దాం అంటిల్ డౌన్లోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇది మనకి కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇన్స్టాల్ అయిపోయింది మన లోకల్ సిస్టంలో. సో క్లిక్ ఫినిష్ అని కొడుతున్నా, ఫినిష్ అయిపోయింది. అండ్ కంట్రోల్ ఆల్ట్ ప్లస్ క్యాప్చర్ ద స్క్రీన్ రికార్డ్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇది డిఫాల్ట్గా స్క్రీన్ యొక్క మనకి క్యాప్చర్ చేయడానికి, ఫోటో క్యాప్చర్ కానీ లేదంటే వీడియో స్టార్ట్ చేయడానికి కానీ, అండ్ స్టార్ట్ చేసిన వీడియోస్ ఎక్కడైతే మనకి స్టోర్ అవుతాయో దానికి సంబంధించినవి కానీ ఇలా మన ప్రతిదీ ఇక్కడ పక్కనే ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి సింపుల్గా మనం టెస్ట్ చేద్దాము. ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఎస్ అని కొట్టినా కూడా క్యాప్చర్ అవుతుంది అన్నమాట స్క్రీన్. సో మనం అట్లనే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా ఆల్ట్ అండ్ ఎస్, మన కీబోర్డ్లో కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఆల్ట్ ఎస్. సో మనకి ఎక్కడి నుంచి వెళ్ళి కావాలనుకుంటున్నామో స్క్రీన్ యొక్క మనం దానికి సంబంధించిన డైమెన్షన్స్ అడుగుతుంది. సో ఇది మొత్తం కావాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం మొత్తం ఇట్లా డ్రాగ్ చేసేసి వదిలేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ న్యూ క్యాప్చర్ స్క్రీన్, లేదంటే స్క్రీన్ రికార్డ్ కావాలన్నా, ఫోటో కావాలని చెప్పేసి ఇక్కడ కూడా నేను వీడియో పెట్టాను. అండ్ మనకి వీడియో స్టార్ట్ అవుతుంది. లెట్స్ బిగిన్. మైక్ కూడా మనకి ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో కనిపిస్తుంది. ఇక్కడ వెబ్ క్యామ్ కూడా కనిపిస్తుంది. మనకు అవసరం అనుకుంటే వెబ్ క్యామ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి. మనకి సపోజ్ వెబ్ క్యామ్ వద్దనుకుంటున్నాం కాబట్టి ఇది వెబ్ క్యామ్ యొక్క సింబల్. దీన్ని నేను స్టాప్ చేస్తున్నా. స్టాప్ అయిపోయింది. స్క్రీన్లో కూడా ఎక్కడ ఏం కనిపించదు. లెట్స్ మనం ఏం చేద్దామంటే శాంపుల్గా ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళేసి చెక్ చేద్దాం ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎలా సేవ్ అవుతుంది ఏంటని చెప్పేసి. ఫస్ట్ యూట్యూబ్ అని ఎంటర్ చేశాను. ఫస్ట్ సైట్కి వెళ్తున్నా, యూట్యూబ్ సైట్కో. ఇక్కడ ఏదో ఒక శాంపుల్ వీడియో మనము ప్లే చేద్దాము. షార్ట్స్కి వెళ్ళేసి जैसे ही ये आदमी इस होटल के अंदर गया, उसने देखा अंदर सभी लोग आ चुके थे। सबको देखते ही ये आदमी काफी नर्वस हो गया और तुरंत बाहर आया और अपने बैग को సో ఇది మనము యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ స్టాప్ చేద్దాము. స్టాప్ చేసి ఎలా ప్లే అవుతుందో ఏందో చూద్దాము. ఇది స్టాప్ అన్నమాట. స్టాప్ చేసినాము. ఇలా స్టాప్ చేసినాక మనకి లెట్స్ విండోస్ యాప్స్ యాక్సెస్ యువర్ లొకేషన్, ఇది కావాలనుకుంటే నో పెట్టాను, లేదంటే ఎస్ పెట్టాను. నేను నో పెడుతున్నా. అండ్ మనం ఇది ప్లే చేసుకోవచ్చు. అండ్ ప్లే చేసుకొని మన లోకల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ దీన్ని నేను ఆపేసి ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసేసి చూద్దాం. ఇది ఫుల్ స్క్రీన్ అండ్ స్టార్ట్. లెట్స్ గో ఫర్ ఎండ్ వరకు వెళ్ళేసి నేను అలా యూట్యూబ్ సెర్చ్ చేశాను కదా, ఇది వీడియోలో మనకు కనిపిస్తుంది. నేనేం మౌస్ యాక్షన్ చేయట్లేదు, ఆటోమేటిక్గా మనం రికార్డ్ చేసిందే వింటున్నాము. చూసుకోవచ్చు మీరు. నేను నెక్స్ట్ షార్ట్స్కి వెళ్ళేసి ఏదో ర్యాండమ్గా సో కనిపిస్తుంది కదా సౌండ్ కూడా. మనం ఏదైతే ప్లే చేసామో అదే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇది బాగా ఏదైతే మీ జూమ్ కాల్స్ కానీ మీటింగ్స్ కానీ వర్తి అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా దీనికి సంబంధించి కూడా నాకు లింక్ కానీ లేకపోతే ఎలా చేయాలని చెప్పేసి ఏ డివైస్లో సపోర్ట్ చేస్తుంది, విండోస్ మ్యాక్, సేవ్ యువర్ కంప్యూటర్ అని కూడా ఉంది. సో దీన్ని నేను సేవ్ యువర్ కంప్యూటర్ అని చేసుకున్నా.
ఇక్కడ మనకు లొకేషన్ అడుగుతుంది, ఇక్కడ సేవ్ చేయాలి ఏందని చెప్పేసి నేను డిఫాల్ట్గా ఏదో డౌన్లోడ్లో పెడుతున్నా. డౌన్లోడ్ పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టేసిన, ఇది మనకు సేవ్ అయిపోయింది అన్నమాట ఈ వీడియో. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మనకి వీడియోస్ మన ఛానల్లో వాచ్ చేయండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మాకు లింక్ కానీ ఏదైనా క్వరీస్ ఉన్నా కూడా మాకు పోస్ట్ చేస్తే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. ఇలాంటి ఏమైనా యూస్ఫుల్ టూల్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ రికార్డర్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.